రోహిత్ శర్మ టీమిండియాలో తన క్రికెట్ జర్నీని దాదాపుగా 17 సంవత్సరాలు కొనసాగించాడు. అయితే 15 ఏళ్ల క్రిందట తను ఈ టీ20 ఫార్మాట్‌లోకి అడుగుపెట్టి, అదే టీ20 ఫార్మాట్‌లో ఎవ్వరూ సాధించలేని ఒక గొప్ప ఘనత సాధించాడు. ఎంఎస్ ధోని తర్వాత ఇక రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో వరల్డ్ కప్‌ను మన భారత జట్టుకు అందించాడు. అందించిన తర్వాత టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా భారత జట్టు పిచెస్ గురించి, భారత జట్టు యువ ఆటగాళ్ళ గురించి, ప్రపంచ దేశాల్లో కొంతమంది అక్కసుతో నానా మాటలన్నప్పటికీ కూడా ఓపికగా సమాధానం చెప్పాడు. ఎక్కడ మేము తప్పు చేశామని చెప్పేసి తనలో తనే మొత్తం ప్రపంచానికి మా తప్పు లేదు, నిజాయితీగా ఆడుతున్నామంటూ చాటి చెప్పాడు. ప్రతిసారి పిచెస్ గురించి, వాళ్ళ మైదానం గురించి ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ రకరకాలుగా రూమర్స్‌ను అంటగడుతుండేవారు. ప్రతిసారి కూడా రోహిత్ శర్మ పిచ్ ప్రాబ్లమ్ కాదు, మా ఆటలోని తేడా ఉంది. మేము సరిగ్గా ఆడకపోతే ఓడిపోతాం, లేకపోతే బాగా ఆడితే గెలుస్తాము అంటూ చెప్పుకుంటూనే వచ్చాడు. అలాంటిది నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ పిచ్ మీదైతే కామెంట్స్ చేస్తూ భారత జట్టు ఆడలేకపోయింది అన్న కామెంట్స్ చేశారో, అదే పిచ్ పైన, అదే విదేశీ గడ్డ పైన భారత జెండాని పెట్టి తన ఒక దేశభక్తిని చాటుకున్నాడు. అంటే భారత జట్టు పిచ్‌తో సంబంధం లేకుండా, మైదానంతో సంబంధం లేకుండా నిజమైన ఆటతోనే గెలుస్తుంది అన్న ఒకే ఒక విషయాన్ని తను ఈ ఒక్క చర్యతో నిరూపించాడు. దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా "యూ ఆర్ గ్రేట్ రోహిత్" అని అంటున్నారు. భారత్ ఈస్ గ్రేట్, జై హో భారత్ అంటున్నారు.